ఆయుధాలతో సాధించలేని విజయాన్ని ఇరాన్ నిర్బంధంతో సాధించింది. అమెరికాని ఓడించలేదు, ఇజ్రాయెల్ని ఓడించలేదు, కానీ తన పక్కన ఉన్నటువంటి సముద్రంలోకి వెళ్ళే రూటుని క్లోజ్ చేసింది. క్లోజ్ అంటే అక్కడేం తలుపులు వేయలేదు. కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి చోట ఒకేసారి ఒక 3-4 షిప్స్ వెళ్ళగలుగుతాయి. అలాంటి ఒక చిన్న రిస్ట్రిక్టెడ్ ఏరియా, లైక్ మనకి ఈశాన్యంలో ఉన్నటువంటి చికెన్ నెక్ లాంటిదన్నమాట. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. ఆ పక్కన హౌతీలను కూర్చోబెట్టి మొదట్లో కథ నడిపింది. ఇప్పుడు తనే స్వయంగా తన ఐఆర్జీసీ సైన్యాన్ని పెట్టి అక్కడ నుండి ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు, మేము దీన్ని మూసివేస్తున్నామని ప్రకటించింది. ఆ రూటు మాది అని ప్రకటించింది. వెళ్ళాలంటే చివరికి పెనాల్టీ $2 మిలియన్ ఒక షిప్కి అనేటువంటి రూట్ పెట్టింది. 20% రవాణా అట్నుండినే జరుగుతోంది కాబట్టి అలాగని అన్ని షిప్పుల్ని ధ్వంసం చేయగలుగుతుందంటే లేదు. ఒక 60 షిప్పులు ధ్వంసం చేసి 1000 షిప్పుల్ని ఆపగలిగింది మొదటి వారం. ఇప్పుడు 3 వారాలు అవుతోంది. దాదాపుగా 3000 షిప్పులు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం, లేదా వేరే రూట్కి వెళ్ళిపోవడం, లేదా అక్కడ ఆగిపోయి పక్కన ఉండటం జరిగింది. ఇప్పుడు అనేక దేశాలకి ఆయిల్ సమస్య, ఆహార సమస్య, ఇతర ఇంధన సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో 20 దేశాలు కలిసి ఇప్పుడు ఇరాన్ని అభ్యర్థించిని, బెదిరించడం కాదు, వార్నింగ్ ఇవ్వడం కాదు, అభ్యర్థించిని ఆ దారిని ముయ్యబాక వదిలేసేయని. ఇక్కడ ఈ బసిల్ సైన్యంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఎవడు లీడరో ఎవడికి తెలియట్లేదు, ఎవడు చెడగొడుతున్నాడో ఎవడికి తెలియట్లా. ఆ రూట్ క్లియర్, ఓన్లీ ఇజ్రాయెల్ అమెరికా ఏదైనా నౌకలు తప్పించి మిగతా అన్నీ వెళ్ళొచ్చని ఆ మధ్యన ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు ఆపుతానే ఉంటుంది. అంటే ప్రకటన ఒకళ్ళు చేస్తున్నారు, దాడులు ఇంకొకళ్ళు చేస్తున్నారు. నియంత్రణ లేని ఇరాన్ సైన్యం దెబ్బకి 20 దేశాలు ఇప్పుడు బయటకు వచ్చి అడగటం ద్వారా వాళ్ళకి మరింత మనోస్థైర్యాన్ని ఇచ్చారు.